నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మానసిక ఉల్లాసానికి ఏం చేయాలి, వడదెబ్బను ఎలా తట్టుకోవాలి, మోకాల్లో గాయాలు అవుతున్నాయా, బీరు తాగితే చలవ చేస్తుందా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. ఇవాళ మనదంతా ఉరుకుల పరుగుల జీవనం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అన్నిటా పరుగులు పెడుతున్నాం. టార్గెట్లతో కూడిన ఈ పోటీ ప్రపంచంలో చివరికి ఒత్తిడి, ఆందోళనల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాం. దీంతో మనలో చాలా మందికి ఎప్పుడు చూసినా మనసంతా గజిబిజిగా, గందరగోళంగా ఉంటోంది. ఇలాంటప్పుడు ఆందోళనల్ని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి మన హైటెక్ జీవన శైలి మనల్ని ఒత్తిళ్ల విషవలయంలోకి నెడుతోంది. విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపార రంగాలలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమంలో తప్పనిసరిగా ఒత్తిడితో సహజీవనం చేయాల్సి వస్తోంది. ఫలితంగా మనలో వ్యాధి నిరోధకత క్రమక్రమంగా బలహీనమవుతూ పలు రకాల మానసిక రుగ్మతలు వచ్చిపడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, తట్టుకొని ముందుకు సాగడానికి పలు ఉపశమన పద్ధతులను ఆచరించవచ్చు. దీనికోసం శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఉపశమన మార్గాలు ఇవాళ మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంలో మనసుకి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు చెప్తూ ఉంటాం. అందులో సత్వగుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సత్వగుణాన్ని పెంచేటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. సత్వగుణం అన్న ఆహారాలంటే ఏంటి? మంచి కాయగూరలు, తర్వాత ఆకుకూరలు, పళ్ళు, మజ్జిగ, పాలు, ఇవన్నీ కూడా సాత్విక ఆహారం అని చెప్పుకుంటూ ఉంటారు మామూలుగా కూడా కదా. ఇటువంటి ఆహారాలు తీసుకుంటున్నట్టయితే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మాంసాహారము, ఇవి తర్వాత మద్యపానము, కాఫీ, టీలు, ఇవన్నీ కూడా రాజసిక ఆహారం అంటే రజోగుణాన్ని లేదా కొంచెం కోపాన్ని ఎక్కువగా పెంచేటువంటి ఆహారాలుగా చెప్తూ ఉంటాం. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని తగ్గించేసుకోవాలి. ఇంకా ధ్యానము, యోగా, ఈ 2 కూడా చాలా బాగా మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. ఎప్పుడైనా ఒకసారి కొంచెం చికాకుగానో లేదా కోపంగానో ఒక ఆవేశం ఉన్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దీర్ఘంగా ఒక్క శ్వాస తీసుకున్నా కూడా మనకు వెంటనే మనసు అలజడంతా తగ్గిపోయి ప్రశాంతంగా అయిపోతుంది. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రాణాయామము, ధ్యానము, యోగా ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్టయితే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఏంటంటే చిన్న పిల్లలు మనం భగవత్ స్వరూపాలు అంటుంటాం. ఎంతటి వాళ్ళకైనా మనకు సంబంధం లేని వాళ్ళైనా సరే ఒక చిన్న పిల్లల్ని చూసి వాళ్ళ నవ్వును చూస్తే కూడా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంటుంది. అలాగా ఇంట్లో పిల్లలు అవనివ్వండి, ఎవరవనివ్వండి, రోజు చిన్న పిల్లలతోటి ఒక 10-15 నిమిషాలు గడిపినా కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. మనసుకు ఉల్లాసం, ఉత్తేజం, హుషారు కలిగించే ప్రతి అంశం ఒత్తిడికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆటలు, పాటలు, షికార్లు, సరదాలు, హాబీలు తదితరాలన్నీ మనోల్లాసానికి మూలాలు. ఉత్తమ ఇతివృత్తం గల సినిమాలు, మంచి టీవీ కార్యక్రమాలు, చక్కటి సాహిత్యాన్ని అందించే పుస్తకాలు మానసిక ఆనందానికి బాటలు వేస్తాయి. అలాగే సంతోషకరమైన సంఘటనలు, సాధించిన విజయాలు, గతంలో పొందిన సత్కారాలు, సన్మానాలు గుర్తు తెచ్చుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది. హాయిగా స్నానం చేసి అందంగా మేకప్ చేసుకుంటే మనసు ఉరకలు వేస్తుంది. అయితే ఎవరికి వారు తమకు ఇష్టమైన రీతిలో మనసుకు ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత కోసం ఏంటంటే యాలక్కాయలు, తులసాకులు, ఈ 2 కూడా చాలా మంచి మూలికలు. ప్రతిరోజు మామూలుగా ఈ టీలు, కాఫీలు తాగే అలవాటు తగ్గించేసుకుని ఒక కప్పు నీళ్లు బాగా మరిగించుకుని అందులో 2 యాలక్కాయల చూర్ణాన్ని, ఒక 5-10 తులసి ఆకుల్ని కూడా వేసుకుని కాచి దాన్ని వడపోసుకుని రోజు తీసుకుంటున్నట్టయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 2 వల్ల శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగవుతూ ఉంటుంది.
మరొకటి ఏంటంటే అశ్వగంధ చూర్ణం కూడా మానసిక ప్రశాంతతకి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ పాలలో 1 చెంచాడు చూర్ణాన్ని కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బ్రాహ్మి అంటాం, అంటే ఏంటంటే సరస్వతి ఆకుని కూడా చెప్తూ ఉంటాము. ఈ ఆకు రసాన్ని తీసుకొని కానీ, ఒకవేళ ఆకు రసం పచ్చి ఆకు రసం దొరకనట్టయితే కనుక ఈ మూలికని ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని కానీ తీసుకోవచ్చు. రసం అయినట్టయితే కనుక 2 చెంచాల రసానికి 1 చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచే తారక మంత్రం. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శారీరక వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో అధికంగా ఉత్పత్తి అయిన ప్రతికూల రసాయనాలను వ్యాయామం ద్వారా తగ్గించవచ్చు. శరీరంలో కదలికలు, శ్రమను బట్టి జీవ రసాయన క్రియల్లో మార్పు జరుగుతుంది. తద్వారా హార్మోన్ల మధ్య సమతుల్యత ఏర్పడి శరీరం, మనస్సు ఉపశమనం పొందుతాయి. క్రీడలు, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటి ఏ రకమైన వ్యాయామం చేసినా ఒత్తిళ్లు మాయమవుతాయని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. బాగా శ్వాస తీసుకుంటూ ఒంటికి చెమటబట్టే ఎలాంటి వ్యాయామమైనా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. ఔషధాలకు వచ్చేసరికి అంటే వాళ్ళ ఒంటి తీరిని దాన్ని బట్టి రకరకాల ఔషధాలు ఉంటాయి. బ్రాహ్మి బట్టి అశ్వగంధ క్యాప్సూల్స్ కానీ, లేదంటే అశ్వగంధ లేహ్యం కానీ, అశ్వగంధ అరిష్టం కానీ, తర్వాత సరస్వతి లేహ్యము లేదంటే సారస్వత అరిష్టము, ఇంకా కొంచెం ఎక్కువగా అవసరమైనట్టయితే కనుక మానస మిత్రవటకం అని, కళ్యాణ ఘృతం అని, ఇలా రకరకాల ఆయుర్వేద ఔషధాలని డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతతకి మంచి తోడ్పాటుగా ఉంటుంది. యోగా, ధ్యానం మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో దివ్యౌషధంలా పనిచేస్తాయి. యోగాసనాలు శారీరక వ్యాయామంలా, ధ్యానం మానసిక ప్రశాంతి కాముకంగా పనిచేస్తాయి. మనో శారీరక సమతుల్యతకు తోడ్పడతాయి. అలాగే సత్సాంగత్యం, సామాజిక సంబంధాలు ఉన్న వారిలో ఒత్తిళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. బాధలు ఎదురైనప్పుడు, కష్టాలకు గురైనప్పుడు, నష్టాలకు లోనైనప్పుడు ఆత్మీయులతో పంచుకుంటే గుండె భారం తగ్గుతుంది. మనసు నిర్లిప్తంగా, దిగులుగా ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి కబుర్లాడితే హృదయ వేదన దూరమవుతుంది. మనసులో ఒత్తిడి మటుమాయమై మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది.